హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శిరీషానంద. ఈరోజు మనం మ్యాంగో పులిహోర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇంతకుముందు ఉసిరికాయ పులిహోర చూసాం, ఈరోజు మ్యాంగో చూద్దాం. ముందుగా ఒక కుక్కర్లో 1.5 గ్లాస్ రైస్ పెట్టుకోండి. ఇది ఆల్మోస్ట్ ½ కిలో అవుతుంది. సో ఈ రైస్ని బాగా కడుక్కొని ఇప్పుడు దానికి కావాల్సినంత నీరు వేసుకొని ఉప్పు ఆయిల్ వేసుకొని మనం కుక్కర్ పెట్టుకుందాము. 3 విజిల్స్ వచ్చినాక దించుదాము. రైస్ ముద్ద కట్టకుండా ఉండాలంటే కొంచెం ప్రెషర్ తగ్గిన వెంటనే తీసేసి దాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కొంచెం ఆరబెట్టుకోవాలి. అలా అయితే పులిహోర కలుపుకునేటప్పుడు మనకి ఈజీ అవుతుంది. ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని దాంట్లోని కొంచెం శనగపలుకులు వేయించుకుందాం. శనగపలుకులు బాగా వేగిపోయినాక వాటిని తీసి పక్కన పెట్టుకొని అదే ప్యాన్లో శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు వేసి వేయించుకుందాము. తర్వాత ఇంగువ, ఎండుమిరపకాయలు వేసి వేయించుకుందాము. కొంచెం పసుపు, జీలకర్ర పొడి వేసి వేయించుకొని దాంట్లో ముందుగానే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేగినాక దీంట్లో ఆల్రెడీ తురుముకున్న మ్యాంగో వేసేసి దీంట్లో కొంచెం ఉప్పు వేసుకొని కొంచెం బాగా బయటికి ఆయిల్ చిమ్మేంత వరకు కూడా ఉడకపెట్టుకోవాలి. అట్లా ఇది ఆయిల్ చిమ్మడం మొదలుపెట్టినాక తీసి ఆల్రెడీ మనం ఆరబెట్టుకున్న రైస్లో వేసుకుని దీన్ని బాగా కలుపుకోవాలి. ఈ పులిహోరని మనం పండగ పూట చింతపండు పులిహోరకి ఆల్టర్నేటివ్గా చేసుకోవచ్చు. మామిడికాయ పులిహోర అయినా, దెబ్బకాయ పులిహోర అయినా లేదా ఉసిరికాయ పులిహోర అయినా ఆల్టర్నేటివ్గా చేసుకోవచ్చు. ఇది మనకి చాలా సమయాన్ని పండగ టైంలో మనకి టైంని సేవ్ చేస్తుంది. ఇది ఆల్రెడీ నేను కొన్ని వేరుశనగ పలుకులు వేయించి పెట్టుకున్నాను. దాన్ని తీసి కలిపేసాం. దీంట్లోని బాగా కలుపుకున్నాక ఇది రెడీ అయిపోయిందండి. అంతే, ఎంత ఇంగో వాసన భలే గుమగుమలాడుతుందండి. ఎంతో టేస్టీగా ఉన్న ఈ మామిడికాయ పులిహోర రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని ఇట్లాంటి క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.